మనమందరము ఇంతవరకు సజీవ లెక్కలో ఉండి ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు ప్రభు సంధికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ప్రభు నామానికి అత్యంత ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆరాధనకు సహాయకరముగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం నుంచి 23 వరకు చదువుకుందాం. 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలనియు తండ్రికి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గల వారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉన్న ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే తండ్రి యొక్క అభిష్టం ఏమిటి అనగా, పరలోకపు తండ్రి యొక్క అభిష్టం ఏమిటి? ఎవరి పట్ల? మానవుల పట్ల. పాపులైనటువంటి మానవుని పట్ల, శాపగ్రస్తులైనటువంటి మానవుల పట్ల, మరి మనిషిని తనతో సమాధానపరచుకోవడానికి ఆయన ఏం చేయాలనుకున్నాడు, తండ్రి యొక్క ఇష్టం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే 20వ వచనం చివరిలో ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునేవాళ్ళనియు తండ్రికి అభిష్టమాయను. తండ్రి అనగా పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి యొక్క అభిష్టము అనగా పరలోకపు తండ్రి యొక్క ఇష్టం ఏమిటి, ఆయన యొక్క చిత్తం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరలోకపు తండ్రి యొక్క అభిష్టం ఏమిటి అంటే, ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వాళ్ళని. ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సమాధాన పరుచుకున్న వాళ్ళని. అంటే దేవునికి మానవులకు మధ్య ఉన్నటువంటి ఈ పాపపు గోడ వల్ల, పాపపు అడ్డుగోడ వల్ల సమాధానము లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకములో జన్మించినప్పుడు దూతలు ఒక మాట పలికారు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ ఆయన యొక్క సహస్రనామాల్లో ఒక నామము సమాధానకర్త. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహస్రనామాల్లో ఒక నామము సమాధానకర్త. ఆయన మనుషులను దేవునితో సమాధానపరచడానికి, తండ్రితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి తన కుమారుని పంపి తన ద్వారా సమాధానం పొందాలనే ఉద్దేశంతో దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. గమనించండి, పైన గమనిస్తున్నాం మనము. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. సమాధానం ఎలా పడాలి? ఎలా సమాధానం ఏర్పడుతుంది? ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం ఏర్పడాలి అంటే ఏమి జరగాలి? ఇప్పుడు ఒక గదిలో పెద్ద అడ్డుగోడ ఉందనుకోండి. ఈ పెద్ద హాల్లో ఒక అడ్డుగోడ ఉంది. ఈ అడ్డుగోడను అవతల ఉండేటువంటి వాళ్ళకి యువతల వాళ్ళకి రాకపోకలు జరగాలి అంటే మధ్యలో ఏం జరగాల? ఒక ద్వారం ఏర్పడాలి.
దట్ ఈజ్ కాల్డ్ సంధి. ఒక సంధి ఏర్పడాలి. సో ఇక సంధి అంటే ఏమిటంటే మానవులకు దేవునికి మధ్య ఉన్నటువంటి పాపపు అడ్డుగోడ పడగొట్టబడాలి. పడగొట్టబడాలి అంటే అంత సులభంగా ఆ పాపపు గోడ పడగొట్టబడలేదు. అయితే ఏ విధంగా ఆ సంధి ఏర్పడుతుంది అంటే ఇక్కడ చూస్తున్నాం మనము, ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేసి అని చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా మాత్రమే సంధి ఏర్పడుతుంది. ఎవరికి? మానవులకు, తండ్రి అయినటువంటి దేవునికి. మరి ఆ రక్తము చిందించబడటము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చిందించబడటము ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా మన పాపాలను కడిగివేయటం ద్వారా ఆ పాపపు అడ్డుగోడ పడగొట్టబడి సంధి చేసుకోవాలన్నటువంటి అభిష్టము తండ్రికి కలిగింది. కాబట్టే తన ప్రియ కుమారుణ్ణి ఈ భూలోకానికి ఆయన పంపించాడు. అయితే సరే, మనం గత కాలంలో ఏ విధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే 21వ వచనం చూస్తూ ఉన్నాం. మన స్థితి ఏమిటి, మన పాపపు స్థితి ఏమిటి అని చూస్తే 21వ వచనం చూస్తూ ఉన్నాం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులు. మనము గత కాలంలో దేవునికి ఎలా ఉన్నాం? దూరంగా ఉన్నాం. గత కాలంలో మనము దేవునికి దూరంగా ఉన్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, గలతీ 4:8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై, దేవుణ్ణి ఎరుగని వారము, దేవునికి దూరంగా ఉన్నవారము, దేవునికి దురస్థలంగా ఉన్నటువంటి వారము. మీరు ఇక్కడ చూస్తున్నాము, గత కాలమందు మీరు దేవునికి దురస్తులు. ఇక్కడ చూస్తున్నాము, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారు అని చూస్తూ ఉన్నాం. దేవుని ఎరగనటువంటి మనకి, దేవునికి దురస్తుగా ఉన్నటువంటి మనల్ని ఆయన రక్తము ద్వారా, శిలువ రక్తము ద్వారా సంధి చేసి ఆయన ద్వారా సమాధానపరుచుకున్న వల్లని తండ్రి యొక్క ఇష్టమైంది. అంతేకాదు మన యొక్క స్థితి ఏమిటి గతంలో చూసినట్లయితే, దేవునికి దురస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా అని చూస్తూ ఉన్నాం. మనము దేవునికి దురస్తులుగా ఉన్నాం. అంతేకాదు మన క్రియలు దుష్క్రియలు, మన క్రియలు దుష్క్రియలు. ఇంకా దానికి వివరణ చూస్తే యెషయా గ్రంథం చూడండి. మన క్రియలు ఎటువంటివి? మన క్రియలు దేని ద్వారా మనం చేస్తాం? మన చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా మన క్రియలు మనం చేస్తూ ఉంటాం. దానికి వివరంగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చూడండి. 15, 16 వచనాలు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన వినను. మీ చేతులు రక్తముతో, మన చేతులు, మీరు దుష్క్రియల చేత నింపబడి ఉన్నారు, మనము దుష్క్రియల చేత నింపబడి ఉన్నాము. మన దుష్క్రియల వల్ల దేవునికి దూరంగా ఉన్నాం. మన క్రియలు ఎలా ఉన్నాయి అంటే, మన చేతుల ద్వారా చేసే క్రియలు ఎలా ఉన్నాయంటే, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, రక్తాపరాధముతో నిండి ఉన్నవి. అంతేకాదు మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మన యొక్క దుష్క్రియలు దేవునికి మనకు అడ్డుగా నిలబడ్డాయి. అంతేకాదు మన హృదయంలో విరోధ భావము గల వారమై ఉన్నామని చూస్తూ ఉన్నాం. మన క్రియలు చెడ్డవి, మన యొక్క తలంపులు చెడ్డవి. అంతేకాదు మన హృదయంలో విరోధ భావము. విరోధ భావం అంటే ఏమిటి? దేవుడంటే మనము భయం లేకుండా జీవించిన వారము, దేవునికి దురస్తుగా ఉన్నటువంటి వారము, దేవునికి మనకు మధ్య విరోధ భావము కలిగి మనం జీవించిన వారుగా మనం ఉంటిమి గతంలో. అంతేకాదు మిమ్మును కూడా అని చూస్తున్నాం. ఇక్కడ మిమ్మును కూడా అంటే అర్థం ఏంటండి? పెళ్ళికి పిలుస్తాం, ఎవరైనా పెళ్ళికి పిలిస్తే పెళ్ళికి రండి అని పిలిచి పక్కింటి కూడా ఏమంటాం మనము? మీరు కూడా అంటే అర్థం ఏంటి? లెస్ ఇంపార్టెన్స్ అని అర్థం. తక్కువ అంటే వస్తే రావచ్చు, లేకుంటే మీ ఇష్టం అన్నట్టుగా అనమాట. మిమ్మును కూడా, మీరు రండి అనడం వేరు, మీరు కూడా రండి అనడం వేరు. సో మీరు కూడా, మిమ్మును కూడా అంటే ఏంటంటే మన స్థితి అత్యంత దయనీయమైనటువంటి స్థితి అన్నమాట. దేవునికి దురస్తులము,
విరోధభావం గలవారము, దుష్క్రియల వల్ల మన చేతులు రక్తాపరాధంతో నిండి ఉన్నవి, మన పాదములు కదా, మన పాదముల ద్వారా చేసిన క్రియలు చెడ్డవి. సో వీటన్నిటిని బట్టి మనము దేవునికి దూరంగా ఉండటం చేత దేవునికి మనకు మధ్య సమాధాన స్థితి లేదు. ఆ సమాధానమైన బంధం ఏర్పరచడానికి చదువుకున్నాం మనం ఇక్కడ కదా. 21వ వచనం, 20వ వచనం, ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్లని తండ్రికి అభిష్టమాయెను. సరే, తండ్రి యొక్క అభిష్టాన్ని మనము మరొక చోటు కూడా చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. తండ్రి యొక్క ఇష్టం ఏమిటని చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనకు తెలిసిన వచ్చిన భాగమే. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఏ విధంగా ఆయనకు ఇష్టమైంది అని చూసినట్లయితే 10వ వచనం, అతని నలగగొట్టుటకు యెహోవాకు, దేవుని యొక్క ఇష్టం ఏంటండి? తన ప్రియ కుమారుడు నలగొట్టబడటం దేవునికి ఇష్టం. తన ప్రియ కుమారుడు నలగొట్టబడట తండ్రికి ఇష్టమైంది. మన చేతులు రక్తాపరాధంతో నిండి ఉన్నవి, ఆయన చేతుల్లో చీలలు బిగించబడ్డాయి. మన పాదముల ద్వారా మనం చేసినటువంటి పరిగెత్తి చేసిన పాపానికి ప్రతిఫలంగా ఆయన పాదములో చీలలు బిగించబడ్డాయి. మన తలంపుల ద్వారా చేసినటువంటి పాపానికి ప్రతిఫలంగా ఆయన తలలో ముళ్ళకీటం గుచ్చబడింది. మన హృదయంలో విరోధ స్వభావం గల వారంగా మనం ఉండగా ఆయన హృదయంలో బల్లెపోటు పొడవబడింది. ఈ విధంగా నిలువెల్లా నలగొట్టబడటము తండ్రికి ఇష్టమైంది. అది తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ఇష్టం. అతను నలగొట్టకు యెహోవాకి ఇష్టమాయెను. అంతేకాదు, కిందికి రండి, 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందు. అతడు అనగా తండ్రి అయిన దేవుడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందు. అంటే కుమారుడు వేదన పడుతుంటే తండ్రికి ఏమవుతుంది? తృప్తి కలుగుతుంది. గమనించండి, తన ప్రియ కుమారుడు నలగొట్టబడ్డ తండ్రికి ఇష్టమైంది. అతను వేదన పొందుతుంటే తండ్రికి ఇష్టమైంది. ఎందుకోసమండి? ఎందుకోసము? ఆయన ద్వారా మనలను తనతో సమాధానపరచుకోవడానికి. అది తండ్రికి అభిష్టమైంది. ఆ విధంగా మనల్ని మన కోసం ఆయన నిలగొట్టబడ్డాడు, మన కోసం ఆయన నిలువెల్లా గాయపరచబడ్డాడు. ఎందుకోసం చేశాడు ఆ విధంగా? చూడండి, కొలస్సీ 1వ అధ్యాయం 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు. పాపనమైనటువంటి మనల్ని తన సన్నిధిలో ఉదయకాలం మనం చేరివచ్చాం, ప్రభు సన్నిధికి చేరివచ్చాం. తన సన్నిధిలో మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు అని చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మనము అపరిశుద్ధులము, ఒకప్పుడు మనము అపవిత్రులము. ఇప్పుడు మనము ప్రభు యొక్క రక్తంతో కడగబడటం ద్వారా పరిశుద్ధులుగా మార్చబడ్డాము. సో తన సన్నిధిలో పరిశుద్ధులుగాను, అంతేకాదు నిర్దోషులుగాను. ఒకప్పుడు మనము దోషులము, మన దోషక్రియలు మన తల వెంట్రుకల కంటే మించినవి, మన అతిక్రమములు మన తల వెంట్రుకల కంటే మించినవి. మనము దోషులము, మన కోసం ఆయన దోషిగా ఎంచబడి మన నిర్దోషులుగా తీర్చిదిద్దాడు ఆయన. సో మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మనము అపరాధం చేసిన వారము. అంతేకాదు కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మనం ఫస్ట్ వర్షంలో చూస్తాం, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను. సో మనం అపరాధులము. భక్తుడు పాట రాస్తాడు కదా, అపరాధిని యేసయ్య కృప చూపి బ్రహ్మయ్య. మనం అపరాధులము, ఆయన మన కోసము అపరాధిగా ఎంచబడి మనలను నిరపరాధులుగా తీర్చిదిద్దాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్లని తండ్రికి అభిష్టమాయను. ఎట్లా సమాధానపరుచుకున్నాడు అంటే ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎలా సమాధానపరుచుకున్నాడు తండ్రి మనల్ని తన కుమారుని ద్వారా ఎలా సమాధానపరుచుకున్నాడంటే, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనము సమాధానపరచబడ్డాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
తన యొక్క మాంసయుక్తమైన దేహమందు ఆయన నిలవెల్లా గాయపరచబడి ఆయన మన కోసం మరణించి మన కోసము రక్తము కార్చి కదా తిరిగి లేపబడటం ద్వారా మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. క్షమించండి, దినవృత్తాంతం 2వ గ్రంథము. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, మనల్ని దేవుడు ఎందుకు అనుకున్నాడు అంటే అక్కడ ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. దినవృత్తాంతములు 2 తన సన్నిధిలో నిలబెట్టడానికి మనల్ని ఆయన ఎలా ఎన్నుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్న విషయాన్ని మనం చూస్తే ఇక్కడ మనకు మంచి మాట కనిపిస్తుంది. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 29వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం, నా కుమారులారా, తనతో పరిచారకులై ఉండి ధూపము వేయించుటకును తన సన్నిధిని నిలుచుటకును. మనల్ని దేవుడు ఎందుకు అనుకున్నాడంటే తనకు పరిచారకులుగా ఉండడానికి, ధూపము వేయడానికి, తన సన్నిధిలో నిలుచుటకు. తన సన్నిధిలో నిలుచుటకు అంటే ఎలా నిలుచుటకు? ఇందాక మనం చూసాం, తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిలుచుటకు, నిర్దోషులుగా నిలుచుటకు కదా. అంతేకాదు, తనకు పరిచర్య చేయుటకును, తనకు పరిచర్య చేయడానికి. యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. వై గాడ్ హ్యాస్ చోజన్ అస్ మీన్స్, దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబడడానికి, తనకు పరిచర్య చేయడానికి, తనకు పరిచారకులై ఉండడానికి, తనకు ధూపం వేయించుటకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మన స్థితి ఏమిటి? మనము దేవునికి దూరస్తులము, దేవునికి విరోధభావం కలిగినటువంటి వారము, మన హృదయంలో విరోధ స్వభావం కలిగినటువంటి వారము, ఆయనకు దూరస్తులుగా జీవించేటటువంటి వారము. అంతేకాదు, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మరొక మాట చూస్తాము. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి చోటున చూస్తున్నాము. 8వ వచనం, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు. మునుపైతే మనం దేవుని ఎరగని వారము, మునుపైతే మనం దేవుని దూరంగా ఉన్నటువంటి వారము, ఇప్పుడైతే మనము దేవుణ్ణి ఎరిగిన వారము, మరి విశేషముగా మనము దేవుని చేత ఎరుగబడిన వారము. మనకు దేవుడు తెలుసు, ఇప్పుడు దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన ఒకప్పుడు మనము లోకంలో ఉన్నటువంటి వారము, ఇప్పుడైతే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు తన సన్నిధిలో పరిచర్య చేయుటకు, తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిలుచుటకు, తనకు ధూపం వేయడానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనం ఎంతో ధన్యులమని చూస్తూ ఉన్నాం. అట్టి ప్రభువును మనము ఉదయకాల సమయంలో ఎలా ఆరాధించాలి? మనం గమనించినట్లయితే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. చూడండి, మనం చూస్తాం కీర్తన 95వ కీర్తనలో ఒక మాట చూస్తాం, ఎలా మనం దేవుని ఆరాధించాలి, ఎలా ఆయన సన్నిధిలో మనం కనబడాలి అనే మాట చూసినట్లయితే 95వ కీర్తన 95వ కీర్తన 1వ వచనం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చిదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. 7వ వచనం, రండి మనము నమస్కారం చేసి సాగిలపడతాము. మన ప్రభుని మనం ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి.
కృతజ్ఞతాస్తుతులతో మనం దేవుణ్ణి ఘనపరచాలి. కీర్తనలో పాడుచు సంతోష గానముతో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఆయన మన యొక్క రక్షణ దుర్గమని చూస్తూ ఉన్నాం. ఆయన ఏమిటండి? మన యొక్క రక్షణ దుర్గము. రక్షణ, అమూల్యమైన రక్షణ, గొప్ప రక్షణ మనకు దేవుడు ఉచితంగా దయచేశాడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు అంటాడు ఆయన కదా. మన యొక్క రక్షణ దుర్గాన్ని, మన ఆశ్రయ దుర్గాన్ని మన ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంతేకాదు ఆయన చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి మనం చేరువచ్చి ఆయన హృదయపూర్వకముగా, మనపూర్వకముగా మన జీవితంలో చేసిన మేలను మనము ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించబద్ధులమై ఉంటున్నాం. అంతేకాదు ఆయన సన్నిధిలో ఆయనకు నమస్కారం చేసి సాగిలపడుతాము. మన జీవితాల్లో ఆయన చేసిన మేళ్లను, ఉపకారం మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనను స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ఎందుకనగా ఆయన చూడండి, ఇదే అధ్యాయంలో మనం చూస్తున్నాము 3వ వచనం. ఆ యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైగా మహత్యం గల మహారాజు. మన దేవుడు మహాదేవుడు, ఆయన మహత్యం గల మహారాజు. కాబట్టి ఆయన మనము మన రక్షకుణ్ణి, మన మహారాజుని, మన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన గణపరచ బదులమైంచున్నాం. ప్రభు తలంపులు మన కోసము దీవించును గాక.